అన్నా రండన్నా. కలెక్షన్ వెళ్ళకుండా ఇక తైతక్కలాడుతున్నారా? సారీ అన్నా. రామావా ఇదంతా నీ వల్లనే. రెండు నెలల క్రితం పారిపోయావు, ఇప్పుడు వస్తున్నావు. బాగా పైకి వస్తారా మీరు? డబ్బు కోసమే నేను ముంబైకి వెళ్ళాను. సరే అది వదిలే. నేను మీ ఇంటికి వెళ్ళాను. మీ ఇంట్లో ఉన్న ఫిగరు దీనికన్నా సూపర్ గా ఉంది. నువ్వు మనసు పెడితే మనిద్దరం కలిసి సంపాదిద్దాం. వాడిని లాగి బయటపడేయండి రా. మీరు వెళ్ళే ఐడియా లేదా? ఇదేంటిది? అందరి పేరు తర్వాత మనమేనా? కష్టాల్లో ఉన్నప్పుడు డబ్బులు ఇచ్చావు కాబట్టి నిన్ను ప్రాణాలతో వదిలేస్తున్నాను, లేకపోతే నిన్ను తగలబెట్టేసేవాడిని. నువ్వు దేనికి పనికిరావు. ఇంట్లోనూ గొడవ పడతావు, ఫ్యాక్టరీలోనూ గొడవ పడతావు. నువ్వు అదే ఇంట్లోనే కదా బాబున్నా.
సార్ మా అమ్మాయి ఎక్కడ ఉందని చెప్పండి సార్. సార్ 6 కంప్లైంట్ ఇచ్చారు సార్. ఈ 2 నెలల్లో 6 అమ్మాయిలు మిస్సింగ్ సార్. 6 అమ్మాయిలు ఒకే ఏరియా సార్. సార్ చనిపోయిన 6 రేప్ అండ్ మర్డర్ సార్. సార్ ఒక ముఖ్యమైన విషయం, చనిపోయిన అందరు అమ్మాయిలు ఐటీ, నగల కొట్టు, ఎక్స్పోర్ట్లో పనిచేసేవాళ్ళు సార్. అందులో 2 అమ్మాయిలు స్కూలు కాలేజీ చదివే స్టూడెంట్స్ అమ్మాయిలు. చనిపోయిన అమ్మాయిలు బ్లూ ఫిల్మ్ నెట్లో వచ్చింది సార్. ఇది తీసిన వాడు ఒక్కడే ఒకే ఏరియా వాడు. వాడు ఆచూకీ కనిపెట్టకుండా ఉండడానికి ముఖానికి మాస్క్ వేసుకున్నాడు సార్. కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు మీకోసం వెయిట్ చేస్తున్నారు, రండి సార్. చెప్పండి సార్. మేము అడిగిన దానికి సమాధానం చెప్పండి. మిమ్మల్ని ఎలా ఓదార్చాలో నాకు అర్థం కావడం లేదు. కనిపించకపోతే కంప్లైంట్ ఇవ్వడం మీ బాధ్యత. మీరు తప్పు చేశారు. మా విచారణకి మీరు సాయం చేయాలి. మమ్మల్ని నమ్మండి. నేరస్తుల్ని కనిపెట్టి మీ ముందు నిలబెడతాను. తప్పు చేసే వాళ్ళకి చావు ఏదో ఒక రూపంలో వస్తుంది. ఇక్కడేనా ఆపండి. ఇదిగో ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా? అవును, ఇంత త్వరగా పళ్ళతోకొని ఎవరికి ముద్దేవబోతున్నా? ఇలా చూడు, పొద్దున్నే నన్ను టెన్షన్ పెట్టుకో. పొద్దున్నే టెన్షన్ పెట్టి మందు తాగేలా చేయకో. మందు మాత్రమే కాదు, దాంతో పాటు నిన్ను కూడా కొడతాను. అవునవును కొడతావు. నా కుట్టుడు గుర్తుంది కదా, పళ్ళు రాలుతాయి. రా సూర్య, బాగున్నావా? చట్నీ వేద్దామని మిక్సీ ఆన్ చేశాను. డమాల్మని పేలిపోయింది. వోల్టేజ్ వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది. ఇది 4వ మిక్సీ. నిన్న 2 గంటలకు పోయింది కరెంటు, ఇప్పుడే వచ్చింది. ఈ కరెంటు పోవడం వల్ల ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పాడైపోతున్నాయి. ఏమే, అతను ముంబైకి వెళ్ళి 2 నెలల తర్వాత ఇప్పుడే వస్తున్నాడు. వచ్చి రాగానే పనికిరాని సోదంతా చెప్తున్నావు. లోపలికి వెళ్ళి తాళం పట్టుకొచ్చి ఇవే. అసలు ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు. ఏమై సూర్య, నా ఐటమ్ మీదనే తీసుకొచ్చావా లేదా? ఇదిగో బాబు తాళం. మళ్ళీ ఇంట్లో లేదు. టీసీ తీసుకుందామని కాలేజీ వరకు వెళ్ళింది. సాయంత్రం వచ్చేస్తుంది. సరే ఉంటాను.